నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ దుర్గా ప్రసాద్. ప్రస్తుతం మనతో ఆంధ్రప్రభ ఎడిటర్ వైఎస్ఆర్ శర్మ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? హాయ్. అయితే ఆంధ్రప్రదేశ్లో వచ్చే ఎన్నికల్లో ఈ 50 మంది ఎమ్మెల్యే అభ్యర్థుల్ని మారుస్తాం, కొత్త వాళ్ళని పెడతామని చెప్పేసి అక్కడ వైసీపీ వర్గాలు టాక్ నడుస్తుంది. అంటే దీనిపై మీరు ఏమంటారు? అంటే అలా మార్చడం వల్ల వ్యతిరేకత ఉందంటారా? అంటే దాన్ని మనం అట్లా తీసుకోవడం అనే కంటే ఎన్నికల్లో సహజంగా గెలుపు గుర్రాలనే ఏ పార్టీ అయినా ప్రిఫర్ చేస్తుంది. ఇప్పుడు జగన్ గారి ప్రభుత్వం 2019 నుంచి అధికారంలో ఉంది. 400 ఏళ్ళు పూర్తిగా వస్తున్నది. 5వ ఏడు కూడా ఇప్పుడు రేపు నెక్స్ట్ ఇయర్కి నెక్స్ట్ 2024లో ఒక 3-4 మంత్స్కి అయిపోతుంది. అయితే ఆ షెడ్యూల్ కంటే కూడా కొంచెం ఒక 3-4 వీక్స్ ముందుకు రావచ్చని ఒక ఊహాగానం నడుస్తున్నది. రావచ్చు కూడా, వచ్చే అవకాశాలు ఉన్నాయి. లోక్సభతో పాటు ఏపీ ఎలక్షన్స్ కూడా రావచ్చు. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారి ముందున్న లక్ష్యం చాలా పెద్దది. ఎందుకంటే ఆయన కిందటి ఎన్నికల్లోనే 151 సీట్లు సంపాదించారు. అవుట్ ఆఫ్ 175 151 సీట్లు సంపాదించడం అంటే ఇట్ ఇస్ నాట్ ఈజీ థింగ్. పైగా ఆయన ఓటింగ్ శాతం కూడా 50% పైన వచ్చినాయి. చూడండి, సో రాష్ట్రంలో ఉన్న సగానికి సగం ఓట్లు ఆయన పార్టీకే పడ్డాయి. ఇక సెకండ్ ప్లేస్లో తెలుగుదేశం ఉంది. తెలుగుదేశము 23 స్థానాలేమో వచ్చినట్టున్నాయి. దానికేమో దాదాపు 39% ఓట్లు వచ్చినాయి. ఇక మూడవ పక్షము జనసేన పార్టీ. జనసేన పార్టీకి అది కూడా దాదాపు అన్ని సెట్లో పోటీ చేసింది, కానీ ఒకే ఒక్క సీటు వచ్చింది. ఆ ఒక్క సీటు కూడా ఇప్పుడు మిగిలిన పరిస్థితి లేదు. జనసేనకు మిగిలిన పరిస్థితి లేదు. దానికి 5.6% అట్లా 5.6 కూడా బిలోనే వచ్చింది. సో ఆ పరిస్థితుల్లో ఇప్పటికీ స్టేట్లో డామినెంట్ పార్టీగా రూలింగ్ పార్టీయే ఉంది. ఇక లాస్ట్ టైం టికెట్లు ఇచ్చిన క్యాండిడేట్స్కే మళ్ళీ ఇప్పుడు టికెట్లు ఇస్తారా? కిందటిసారి ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్ళు, అంటే ఇప్పటిదాకా ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్ళు, ఇప్పటిదాకా మంత్రులుగా ఉన్నవాళ్ళు మళ్ళీ ఎమ్మెల్యే టికెట్లతోనే పోటీ చేస్తారా అనేది ప్రధానమైన అంశం. రోజు జగన్ గారు ఆయనకున్న అతి కొద్ది మంది క్లోజ్ కోటరీతో, అత్యంత ఆంతరంగికులతో అండ్ రాజకీయ వ్యూహాలు మాట్లాడే మనుషులు సభ్యులు ఉన్న టీముతో ఆయన రోజు కసరత్తు చేస్తున్నారు దీని మీదనే. అవుట్ రైట్గా ఒకటేంటంటే ఫస్ట్ ప్రయారిటీ ఉన్న ఎమ్మెల్యేలని పూర్తిగా తీసేయటం కాదు, ఆ ఉన్న ఎమ్మెల్యేలు మళ్ళీ అదే స్థానాల్లో గెలవగలరా. ఈ ఐపాక్ టీము ఇచ్చే సర్వేల ద్వారా ఎప్పటికప్పుడు వాళ్ళ పర్ఫార్మెన్స్ని అప్డేట్ చేసుకుంటూ ఆ ఎమ్మెల్యేలని మనం మళ్ళీ నిలబెట్టచ్చా, రిటైన్ చేయొచ్చా అనేది ఒక పాయింట్. కొంచెం డౌట్స్ ఉన్నా అదే ఎమ్మెల్యే కనుక అదే సీట్లో పోటీ చేస్తే గెలుపు కష్టం కావచ్చు అని కొంచెం అనుమానం ఉన్నా ఆ ఎమ్మెల్యే క్యాండిడేట్ని వేరే పక్క సీట్లకు ఏమైనా మార్చొచ్చా, రిప్లేస్ చేయొచ్చా, స్థానభ్రంశం చేయొచ్చా అనేది రెండో పాయింట్. ఇన్ కేసు ఆ చుట్టుపక్కల వేరే స్థానాల్లో కూడా టాలీ కావటం లేదు అతని పర్ఫార్మెన్స్ అంటే, మూడోది అతన్ని లోక్సభకి పోటీ చేయించొచ్చా, ఎంపీ స్థానానికి పోటీ చేయించొచ్చా. ఇది ఈ 3 ప్రాతిపదికల మీద అధ్యయనాలు జరుగుతున్నాయి, పరిశీలనలు జరుగుతున్నాయి, చర్చలు చేస్తున్నారు. ఆల్రెడీ కొంతమందిని ఇప్పుడు కిందటి వారం వచ్చేసరికి ఒక 11 మందిని రివ్యూ చేశారు. రివ్యూ చేసి వాళ్ళ మీద డెసిషన్స్ కూడా అనౌన్స్ చేశారు. వాళ్ళని పిలిచి మాట్లాడి వాళ్ళకి చెప్పడం కూడా జరిగింది. ఇది ప్రాసెస్ నిరంతరం జరుగుతూనే ఉంది. ఇంకా ఇవాళ రేపు తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల ఒక 3-4 ఎమ్మెల్యేలతో కూడా మంతనాలు జరిగినట్టు, చర్చలు జరిగినట్టు వాళ్ళకి వాళ్ళ పరిస్థితిని వివరించి ప్రత్యామ్నాయాలు ఆలోచిస్తున్నాం అన్న సంగతిని కూడా చెప్పినట్టు తెలుస్తున్నది. అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దాదాపు అన్ని నియోజకవర్గాలని 1 by 1 రివ్యూ చేస్తున్నారు, చెప్పాల్సిన వాళ్ళకి చెప్తున్నారు. ఇక అల్టిమేట్గా టోటల్గా వచ్చేసరికి అది 40 స్థానాలు అవుతాయా, 50 స్థానాలు అవుతాయా అనేది అల్టిమేట్గా చివరికి కానీ తేలే విషయం కాదు. ఇది ఎట్ ప్రజెంట్ అయితే వ్యక్తులతో నిమిత్తం లేకుండా, వాళ్ళ స్థాయిలతో నిమిత్తం లేకుండా కేవలం పబ్లిక్లో వాళ్ళకున్న ఇమేజ్, వాళ్ళు మళ్ళీ ఓట్లు సంపాదించి వైసీపీ ఎమ్మెల్యేగా రాగలరా అనే ఒకే ఒక్క కొలమానంతో చర్చలు జరుగుతున్నాయి. ఆయా వ్యక్తుల ఇష్టాయిష్టాలు వాటితో నిమిత్తం లేకుండా చేస్తున్నారు. అదేవిధంగా వాళ్ళకి తెలియజేస్తున్నారు. ఆ తెలియజేసిన సందర్భాల్లో ఏంటంటే కొంతమంది వాళ్ళ సొంత నియోజకవర్గంలో వాళ్ళకి కూడా ఇప్పటికే అసంతృప్తులు తెలుస్తూ ఉంటాయి. పొలిటికల్ గా ఆ లోకల్ ఎంపీ, లోకల్ ఎంపీ, స్థానిక ఇతర ప్రజాప్రతినిధులు, జడ్పీటీసీ, ఎంపీటీసీ వీళ్ళందరూ ఉంటారు. సో వాళ్ళతో కొంచెం అసంతృప్తిని ఎదుర్కొంటున్న వాళ్ళు ఇప్పటికే కొంతమంది అరే ఈ సీట్ కాకుండా జగన్ గారు వేరే ఇంకో సీట్ ఇస్తే బాగుండే అని అనుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో అటువంటి వాడు దే ఫీల్ హ్యాపీ. అట్లా కాకుండా
ఇక్కడే అమితమి తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళకి వాళ్ళ వ్యక్తిగత వైరాలతో ఛాలెంజింగ్ పొజిషన్ గా సవాళ్లు చేసి ప్రతి సవాళ్లు చేసి వాళ్ళ రాజకీయ ప్రత్యర్థులకి వైసీపీలోనే వాళ్ళకి రాజకీయ ప్రత్యర్థులు ఉంటారు, వాళ్ళతో సవాళ్లు చేసి అదే సీట్లో పోటీ చేసి గెలవాలి అనుకుంటున్న వాళ్ళకే ఇప్పుడు ఇబ్బంది వస్తున్నది. స్థానం మారాలన్నా, లోక్సభ టికెట్ ఇస్తే పోటీ చేయాలా వద్దా అన్నా. సో ఇటువంటి సమస్యలు తప్ప మొత్తం మీద నిన్న మొన్న సజ్జల గారు కూడా చెప్తున్నారు, వైసీపీ పార్టీ ఎమ్మెల్యేలు లేదా అభ్యర్థులు గెలవాలనేది ఒక ఏకైక లక్ష్యము. గెలుపు ఎలా గెలవాలంటే ఏమి చేయాలనే అనే ప్రాతిపదిక మీద మేము ఇవన్నీ చేస్తున్నాం తప్ప అదేదో వైసీపీ పార్టీ ఓడిపోతుందని, ఎమ్మెల్యేలు ఓడిపోతారని, ఇంకా మరిన్ని సీట్లు హౌ టు గెట్. మనకు తెలుసు వాళ్ళ నినాదం కూడా 175 సీట్లు. మళ్ళీ వై నాట్ 175, 151 సంపాదించిన వాళ్ళు 175 మీద కన్నేయటం పెద్ద విశేషంగా చెప్పుకోనక్కర్లా. అది కనీస బాధ్యతగా రాజకీయ పార్టీ ఫీల్ అవుతుంది కూడా. ఎందుకంటే ఎప్పటికప్పుడు పురోగమనాన్ని కోరుకుంటుంది ఏ పార్టీ అయినా. ఆ నేపథ్యంలో ఏంటంటే కిందసారి 151 సీట్లు సంపాదించి 5 ఏళ్ల పాటు వాళ్ళకి సేవ చేసి నవరత్నాలు లాంటి వెల్ఫేర్ స్కీమ్స్ క్రమం తప్పకుండా ఇచ్చిన వాళ్ళము 175 సీట్లు ఎందుకు సాధించలేము అనే ఒక ధీమా ఉండటాన్ని మనం తప్పుపట్టకల్లా. సో ఆ కసరత్తుకు అనుగుణంగా ఇప్పుడు వీళ్ళు చేస్తున్న కసరత్తు, దీన్ని మనం ఇలాగే చూడాల్సి ఉంటుంది. అంతే అంటారా? అదే ఇప్పుడు 2019లో జనసేనకి కొద్దిగా ఓటింగ్ శాతం వచ్చింది. మరీ ముఖ్యంగా ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో అయితే కొంచెం ఓటింగ్ శాతం బాగానే ఉంది. అయితే ఇప్పుడు 2024 ఎలక్షన్స్లో, రానున్న ఎలక్షన్స్లో టీడీపీ జనసేన పొత్తులో భాగంగా ఓటింగ్ శాతం పెరుగుతుందా తగ్గుతుందా, అలాగే సీట్ల వరకు ఎలా వస్తాయి ఈ రెండు కూటమిలో? ఇప్పుడు జనసేన పార్టీ ఆవిర్భవించిన తర్వాత ఈ 2024 రాబోతున్న ఎలక్షన్స్ దానికి చాలా కీలకమైనవి. సో దాని పర్ఫార్మెన్స్ కూడా దశల వారీగా ఇప్పుడు లాస్ట్ టైం ఎలక్షన్ల కన్నా కూడా ఈ ఎలక్షన్స్కి ప్రజల నుంచి మా పార్టీకి వస్తున్న స్పందనని మనం గమనిస్తుంటే పెరుగుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. సో అది దినదిన ప్రవర్ధమానం అవుతున్నట్టుగా వస్తున్నది. ఆ వస్తున్న దానికి అనుగుణంగానే ఇప్పుడు జనంలో వస్తున్న ఫీలింగ్స్కి అనుగుణంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఆయన స్ట్రాటజీని ఆయన సన్నద్ధం చేసుకుంటున్నారు. అందుకనే బహిరంగ సభల్లో కూడా ఆయన మాట్లాడుతుంటే సీఎం అభ్యర్థి ముఖ్యమంత్రి కావాలి అనే ఒక స్లోగను గతంలో ఎన్నికల్లో వచ్చిన దానికంటే ఈసారి చాలా బలంగా వస్తున్నది ఈ గత 2-3 ఏళ్ల నుంచి కూడా. సో చివరికి ఆయనే నివారించి మనకి తగినంత బలం ఉంటే ముఖ్యమంత్రి కాగలము, బలం లేకుండా ముఖ్యమంత్రి అవ్వాలంటే సాధ్యమయ్యే పని కాదు అని కూడా ఆయన చెప్పాల్సి వస్తున్నది. సో అంటే ఇదంతా కూడా జనసేన పురోగతిని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. సో అది ఇప్పుడు ఒక రకంగా కంఫర్టబుల్ పొజిషన్లో ఉంది అని చెప్పి మనకు తెలుస్తున్నది. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో పవన్ కళ్యాణ్ గారి సభలకు వస్తున్న స్పందన చూస్తుంటే డెఫినెట్గా ఉత్తరాంధ్ర జిల్లాలో జనసేనకి బాగా మద్దతు లభిస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. అయితే పవన్ కళ్యాణ్ గారే అంటున్నట్టుగా ఆ ప్రజల స్పందనని మొత్తాన్ని కూడా, ఆ నినాదాలని మొత్తాన్ని కూడా రేపు బూత్ లెవెల్లో వాటిని ఓటుగా మలుచుకోవటంలోనే వాళ్ళ కీలకమైన కర్తవ్యం ఇమిడి ఉంది. సో దాన్ని మనం ఎంతవరకు వాళ్ళు సాధించగలుగుతారనేది చూడాలి. ఇంకోటి ఏంటంటే వీళ్ళకి అదనపు బలమే, తెలుగుదేశానికి కూడా అదనపు బలమే. ఎట్లాగంటే వీళ్ళిద్దరూ పొత్తు పెట్టుకుంటున్నారు. ఈ పొత్తు పెట్టుకుంటున్న దశలో తెలుగుదేశం క్యాడర్ వీళ్ళకి ఉపయోగపడుతుంది, వీళ్ళ క్యాడర్ వాళ్ళకి ఉపయోగపడుతుంది. సో ఈ ప్రజల్ని బూత్ స్థాయి దాకా తీసుకెళ్లి ఓట్లు వేయించుకోవడంలో వాళ్ళ రెండు పార్టీల కార్యకర్తలు శ్రేణులు కనుక కోఆర్డినేషన్తో మెరిగితే డెఫినెట్గా ఎన్నికల్లో వాళ్ళు కిందసారి ఫలితాల కంటే చాలా మెరుగైన ఫలితాలు, చాలా ఆశాజనకమైన ఫలితాలు, వాళ్ళు ఆశిస్తున్న ఫలితాలు కూడా సాధించడానికి అవకాశం ఉంది. అంటే ఇప్పుడు జనసేన టీడీపీ పొత్తు ఆల్రెడీ ప్రకటించారు సార్. అంటే చివరిదాకా ఇదే కంటిన్యూ చేస్తారా, మధ్యలో ఎక్కడైనా విడిపోయి బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉన్నాయంటారా? ఇవన్నీ కూడా మనం రాజకీయాల్లో ఊహాజనితంగానే మనం భావించాలి. ఎందుకంటే ప్రస్తుతం వాళ్ళిద్దరూ, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు చాలా పట్టుదలతో ఉన్నారు. అసలు 3 పార్టీ, నాట్ ఓన్లీ తెలుగుదేశం, బీజేపీతో కూడా కలిసి 3 పార్టీలు కలిసిపోవాలనేది ఆయన దాదాపు ఒక నినాదంగానే తీసుకున్నారు. సరే, బీజేపీ వ్యవహారం ఇంకా తేలలేదు. తెలంగాణ ఎలక్షన్స్ అయిపోయినాయి కాబట్టి దాని విధానం కూడా ఇంకా 1 or 2 months లో తెలియచ్చు. ఈలోగా ఏంటంటే తెలుగుదేశము, జనసేన వాళ్ళు ఏం చేయాల్సి ఉంటుంది, ముఖ్యంగా కార్యకర్తల స్థాయిలో మీటింగ్స్ జరుపుతున్నారు, సమన్వయ మీటింగ్లు. ఏది 2 పార్టీల శ్రేణుల మధ్య ముందర వాళ్ళిద్దరూ కలిసిపోవాలి కదా. టీడీపీ క్యాడర్ అండ్ జనసేన క్యాడర్ కలిసిపోవాలి. కలిసి వాళ్ళు
ఒకరినొకళ్ళు చట్టాపట్టాలు వేసుకుంటూ భుజాల మీద చేతులు వేసుకొని నడవగలిగిన రోజున వాళ్ళిద్దరూ ప్రజలను కన్విన్స్ చేయగలుగుతారు. సో ఇప్పుడు ఆ దశ నడుస్తున్నది. ఇక పనిలో పనిగా ఇంకొక వైపు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి స్థాయిలో సీట్లు అంటే సంఖ్యాపరంగా ఎన్ని సీట్లు, ఇంకోటి స్థానాల పరంగా ఏ స్థానాలు, ఎక్కడెక్కడ ఎవరెవరు పోటీ చేయాలి అనే దాని మీదనే ఇంకా వాళ్ళిద్దరి మధ్య కసరత్తు నడుస్తున్నది. వన్స్ అది కనుక దాని మీద కనుక వాళ్ళిద్దరు ప్రాథమిక అవగాహనకు వస్తే డెఫినెట్గా వాళ్ళు ఇంకొక అడుగు ముందుకేసి అనౌన్స్ చేస్తారు. ఇప్పుడు జనసేన ఎన్ని సీట్లలో పోటీ చేస్తుంది, ఎక్కడెక్కడ పోటీ చేస్తుంది, తెలుగుదేశం ఎన్ని ఇస్తుంది, ఏవేవి ఇస్తుంది అనే దాని మీద క్లారిటీ కోసం ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి. ఈ చర్చలు త్వరలోనే ఒక దశకు వచ్చి వాళ్ళిద్దరి మధ్య ఒక ఏకాభిప్రాయం వస్తే అదే సమయంలో ఆ సీట్ల సర్దుబాటు, సీట్ల పంపకాల విషయంలో చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా పెద్ద బాధ్యత ఉంటుంది. ఆయన క్యాడర్ని, ఆయన పార్టీ లీడర్లను కూడా ఒప్పించాల్సి ఉంటుంది, వాళ్ళని నమ్మించాల్సి వస్తుంది, మెప్పించాల్సి వస్తుంది. ఇన్ని తలకాయ నొప్పులు ఆయనకు కూడా ఉంటాయి. అట్ ది సేమ్ టైం పవన్ కళ్యాణ్ గారు కూడా ఈయనకి ఇక్కడ లోకల్ గా వాళ్ళ కేడర్ ఆశిస్తున్న సీట్లు కొన్ని ఉంటాయి ఏమండి, అవి ఒక్కోసారి ఈ సీట్ల పంపకంలో ఒడంబడికలో రాకపోవచ్చు. ఇవన్నీ ఇద్దరికి తలకాయ నొప్పులే. బట్ మన జనసేనకి ఎన్ని సీట్లు వస్తాయి అనేది ఇప్పుడు చాలా సస్పెన్స్ క్వశ్చన్ గా మారింది. అవి వీళ్ళిద్దరి మధ్య బేరసారాలు సాగుతాయా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు డిసైడ్ చేసింది పవన్ కళ్యాణ్ గారు యాక్సెప్ట్ చేస్తారా, లేదా పవన్ కళ్యాణ్ గారే డిక్టేట్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు టిక్ పెడతారా, ఇవన్నీ కూడా మన ముందు ఉన్న ప్రశ్నలు. ఇవన్నీ కూడా వీటికి సమీప కాలంలో నియరెస్ట్ టైంలోనే మనకి జవాబులు తెలుస్తాయి. ఇప్పుడు నారా లోకేష్ చేపట్టిన యువగలం పాత్ర చివరి దశకి వచ్చింది సార్. అయితే ఇప్పుడు దీనికి విజయోత్సవ సభ పెడుతున్నారు. దీనికి పవన్ కళ్యాణ్ రారు అన్నట్టుగా అన్నారు. అయితే దీన్ని మీరు ఎలా చూస్తారు సార్? ఇప్పుడు లోకేష్ పాదయాత్ర దాదాపు 7 ఏడాది అవుతున్నారు. ఈ సంవత్సరం జనవరిలోనే ఆయన మొదలు పెట్టారు. డిసెంబర్ 20 ఇంకా 2-3 రోజుల్లో ముగుస్తున్నారు. మధ్యలో కొంత చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు బ్రేక్ వచ్చినప్పటికీ మళ్ళీ దాన్ని రివైవ్ చేశారు. మళ్ళీ అదే శ్రేణిలో అంతకు రెట్టింపు ఉత్సాహంతో జరుగుతున్నది. ఇప్పుడు అది క్లైమాక్స్ కి వచ్చింది. నిన్న ఇవాళ విజయనగరం జిల్లాలో వైజాగ్ జిల్లాలో అనకాపల్లి ఆ చుట్టుపక్కల నడిచింది. ఇక అల్టిమేట్ గా 20వ తారీఖుకి విజయనగరం జిల్లాలో ఆ పోలేపల్లి అనేది ఒక విలేజ్, ఒక గ్రామంలో అక్కడ పెద్ద బహిరంగ సభ, దానికి భారీ కసరత్తు జరుగుతున్నది. ఇదంతా ఒక ఎత్తు. లోకేష్ గారి పాదయాత్ర విజయోత్సవం ముగింపు సభ కాబట్టి సహజంగానే టీడీపీ అధినేత, ఈయన టీడీపీ ప్రధాన కార్యదర్శి, టీడీపీ అధినేత, పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారి వరకు హాజరవుతారు, డెఫినెట్ గా హాజరవుతారు. సో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ వీళ్ళిద్దరి ప్రొజెక్షనే అక్కడ కీలకం. ఎందుకంటే 7 ఏడాది పాటు పాదయాత్ర చేసింది, ప్రజల సమస్యలు తెలుసుకున్న తర్వాత, ప్రజల గళం తెలుసుకున్న తర్వాత, ప్రజలకు వీళ్ళ గళం వినిపించిన తర్వాత, ఏమండి తండ్రి కొడుకులు ఒకే చోట ఒక డయాస్ మీద కనిపిస్తే ప్రజల స్పందన ఎలా ఉంటుంది అనేది వాళ్ళకి ఒక పల్స్ ప్రజల నాటి తెలుస్తుంది. మీరు గమనిస్తే లోకేష్ గారి పాదయాత్ర 1 year లో ఆయన లోకేష్ గారి మదర్ గాని, వాళ్ళ వైఫ్ గాని, అట్లా ఫ్యామిలీ, బాలకృష్ణ గారు ఫ్యామిలీ మెంబర్స్ తారసపడ్డారేమో గాని చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కలిసి నడవలేదు, జయగంట కూడా నడవలేదు. ఎందుకంటే లోకేష్ గారు ఆయన సొంతంగా ఆయన ప్రొజెక్షన్, ఆయన వ్యక్తిత్వాన్ని, ఆయన రాజకీయ వ్యక్తిత్వాన్ని జనం ముందు చెప్పుకోవాలి అనే ఒక ఏకైక లక్ష్యంతో, ఇది ఆయనకు ఒక సవాల్ లాంటిది, ఆయనకి ఫ్యూచర్ కి ఒక మంచి ఆయుధం కూడా అనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు వదిలేశారు పూర్తిగా. అందుకనే ఆయన కూడా కలవలేదు. కానీ రేపు ముగింపు సభలో ఆయన కలవబోతున్నారు. వీళ్ళిద్దరూ కలుస్తున్న నేపథ్యంలో ఇంకొక పవర్ఫుల్ నాయకుడు, ప్రజాదరణ ఉన్న నాయకుడు పవన్ కళ్యాణ్ గారు స్టేజీ మీద కనిపిస్తే అది మామూలుగా ఉండదు జనం స్పందన. పవన్ కళ్యాణ్ గారు కూడా అదే స్టేజీ మీద కనిపిస్తే పరిస్థితి ఎలా ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. సో కొంత అటెన్షన్ డిస్ట్రాక్ట్ అవుతుంది, స్కాటర్ అవుతుంది, అటెన్షన్ కొంత చెదిరిపోతుంది. అయితే వాళ్ళిద్దరు మిత్రపక్షాలు, కానీ పవన్ కళ్యాణ్ గారు రావటంలో కూడా నిర్హేతుకం ఏమీ లేదు. మనం దాన్ని ఏమి వేరే విధంగా చూడక్కర్లా. ఎందుకంటే మిత్రపక్ష పార్టీ అధినేతగా ఆయన కూడా హాజరవచ్చు. కానీ ఆయన ఆహ్వానించారని, ఆయనేమో సున్నితంగా తిరస్కరించారు, నాకు వేరే ముందస్తు ప్రోగ్రాంలు ఉన్నాయి అని చెప్పి వస్తున్నది. కానీ అధికారికంగా వాళ్ళు ఆహ్వానించినట్టు, ఈయన రిజెక్ట్ చేసినట్టు ఎక్కడ మనకి కన్ఫర్మ్డ్ న్యూస్ అయితే లేదు. అయితే సహజంగా మిత్రపక్ష పార్టీల లాగా ఒక మిత్రపక్ష పార్టీ అధినేతని వాళ్ళు ఇన్వైట్ చేసి ఉండొచ్చు. ఈయనేమో లోపాయకారిగా దాన్ని సున్నితంగా తిరస్కరించి ఉండవచ్చు. ఈ అవకాశాలు కూడా ఉన్నాయి. కానీ ఇదంతా ఎక్కడ అధికారికంగా అయితే ఏమీ కనిపించలేదు. సరే,
ఎందుకని ఆయన రిజెక్ట్ చేసుకుంటారు అనేది ఊహాగానాలు సోషల్ మీడియాలో విపరీతంగా వస్తున్నాయి. అవును. ఆయన చెప్తున్న సమాధానం ఏంటంటే ఇంకా పొత్తులు అవి క్లియర్ కాలేదు కదా, ఇంకా పైగా మేమేమో ఉమ్మడి మేనిఫెస్టో ఫైనల్ గా ఉమ్మడి మేనిఫెస్టో రిలీజ్ చేయాలి, అప్పుడు మేము ఎటు కలుస్తాము. అటువంటి సందర్భాలు, అది ప్రజలకు ఉపయోగపడే సందర్భాల్లో కీలకమైన పొత్తుకు సంబంధించిన ప్రాథమిక గైడ్లైన్స్ కి సంబంధించిన ప్రోగ్రాంలో నేను పార్టిసిపేట్ చేస్తాను అని ఆయన వాళ్ళకి చెప్పినట్టుగా మనం అదే సోషల్ మీడియాలో చూస్తున్నాం. సో లోకేష్ గారి పాదయాత్ర ముగింపు సభకి పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికీ ఇంకా అవకాశం ఉండొచ్చు. ఆయన ఏమి అధికారికంగా రిజెక్ట్ చేయాల, వీళ్ళు అధికారికంగా పిలవటము, ఆయన అధికారికంగా స్పందించటము, ఇవన్నీ రావాల్సిన సందర్భాలు ఉన్నాయి. లేదు అంటే తెర వెనక వాళ్ళు ప్రయత్నాలు చేసి వాటిని విరమించుకొని కూడా ఉండొచ్చు. ఈ పాసిబిలిటీ కూడా ఉంది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఉమ్మడి మేనిఫెస్టో విడుదల సందర్భంగా చంద్రబాబు నాయుడు గారితో లోకేష్ గారితో కలిసి కనిపించే అవకాశాలు తప్పనిసరిగా ఉంటాయి. ఎందుకంటే రెండు మిత్రపక్షాలు కీలకమైన మేనిఫెస్టో రెండు పార్టీలకి, ఆ దానికి తప్పనిసరిగా అటెండ్ కావాల్సిందే. ఇక లోకేష్ పాదయాత్ర సభకు కనుక వస్తే రావటంలోని ఉత్సాహించాలు ఎలా ఉంటాయి ఏంటనేది పవన్ కళ్యాణ్ గారు లోతుగా ఆయన ఆలోచించుకొని ఉంటారు. అందులో అసందర్భం ఏమి లేకపోయినప్పటికీ దానికి కొంచెం దూరంగా వెళ్ళటం బెటరా అనేది ఆయన తులనాత్మకంగా విశ్లేషించుకొని ఆయన నిర్ణయం ఆయన తీసుకొని ఉంటారు. చూసారు కదండి ఇవాళ విశ్లేషణ. మరొక విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనండి ఆంధ్రప్రభ.